నమస్తే అండి. ఈరోజు పానీపూరి రెసిపీ చూపించబోతున్నాను. చింతపండును 15 నిమిషాల పాటు నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టండి. మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీరాకు, సగం కప్పు వరకు పుదీనా, కొన్ని అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి మీకు వీలైనంత మెత్తగా గ్రైండర్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా వడగట్టి అయినా వేసుకోండి. ముందుగానే తీసిన చింతపండు రసం వేసుకోండి. 2.5 కప్పుల వాటర్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలపాలి. దానిలో సగం స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ఉప్పు వేసి కలపండి. ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది. సగం స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, చాట్ మసాలా వేసి కలపండి. దానిలో సగం నిమ్మరసం వేసి కలపండి. మీరు ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. కలిపిన తర్వాత సగం స్పూన్ వరకు మిరియాల పొడి వేసి కలపండి. మనకు పానీ రెడీ అయింది. స్టఫింగ్ కోసం బఠానీ ప్రిపరేషన్ చూద్దాం. 8 గంటల పాటు నానబెట్టిన బఠానీలు కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి. బాగా మెత్తగా ఉడికించాలా. దానిలో సగం స్పూన్ వరకు కారము, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్ట్, సగం స్పూన్ వరకు చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరాకు వేసి బాగా కలపండి. మీకు ఒకవేళ బఠానీ కనుక గట్టిగా అనిపిస్తే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులో వేసి కలపండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెడీమేడ్ పూరీలు తీసుకున్నాను. పూరీలు వేసి వేయించండి. భలే పొంగుతున్నాయి కదా. వీటిని అన్నిటినీ తీసి బౌల్లో వేసుకుందాం. మీకు కావలసిన పూరీలు వేయించుకోండి. అన్నీ రెడీ అయ్యాక పూరీ తీసుకొని బఠానీని పూరీలో నింపి వాటర్లో ముంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోండి. అందరూ ఇష్టపడే పానీపూరి రెసిపీ సింపుల్గా చూపించాను కదా. మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.